హెయిర్ ఆయిలింగ్ అనేది బిగ్గెస్ట్ పార్ట్ ప్లే చేస్తుంది హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ని పెంచడంలో. నేనైతే వీక్లీ 3 times ఖచ్చితంగా హెయిర్ ఆయిలింగ్ చేస్తాను. మంచి హెయిర్ ఆయిల్తో హెయిర్ ఆయిలింగ్ చేసేసుకొని జుట్టు బన్ పెట్టేసుకొని మంచి కోంబ్. నేనైతే ఈ మధ్య కాలంలో వుడెన్ కోంబ్స్ బాగా ఇదయ్యాయి కదా, నీమ్ వుడ్తో చేసిన కోంబ్ వాడుతున్నాను. ఫ్లిప్కార్ట్లో దొరికాయి నాకు 250 రూపీస్లో నాకు మంచి హెయిర్ కోమ్స్ దొరికాయి, విచ్ ఈజ్ అ వర్త్ బయింగ్ అనిపించింది. ఇవే ఆ కోమ్స్. నీమ్ వుడ్ మనం ఆయిలింగ్ చేసుకున్న తర్వాత అలా మన నెక్ పార్ట్స్ కొంచెం మైల్డ్ ప్రెషర్తో మనం కోమ్ చేసుకుంటే చాలా రిలాక్సింగ్ ఉంటుంది, చాలా థెరపీగా పనిచేస్తుంది అనమాట. మీకు ఎవరికైనా ఈ లింక్ కావాలి అంటే చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను. హెయిర్ ఆయిలింగ్ ఈజ్ జస్ట్ ఎ థెరపీ ఫర్ మీ. మీరేమంటారు? కమెంట్ సెక్షన్లో చెప్పండి.